మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? మకర రాశి వారు అయితే కనుక కొద్దిగా ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఇద్దరిలో ఎవరికో ఒకరికి తరచూ ఏదైనా సరే ఆకస్మిక పెద్ద అనారోగ్యాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత బయట నుంచి మనకి రావాల్సినవి అంటే అది వారసత్వ ఆస్తులు అవ్వచ్చు, లేదా మనం గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బులు కావచ్చు, అవి కూడా అంత తేలిగ్గా మనకి రాలేకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అంతే ఇటు వారసత్వంగా కానీ అప్పులు ఇచ్చినవి కానీ వాటిల్లో కొంతవరకు వ్యతిరేకత ఉంది. తర్వాత మన వ్యక్తిగత ఆరోగ్యం ఇటు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా. అందుకని భర్త అయితే భార్య ఆరోగ్య విషయంలో, భార్య అయితే భర్త ఆరోగ్య విషయంలో ఇద్దరు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనుక ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అయితే విద్యార్థులకి కూడా ముఖ్యంగా వీళ్ళ యొక్క పంచమాధిపతి శుక్రుడు కూడా ఆయన నీచంలో సంచరించడం అనేది జరుగుతుంది. సో కానీ ఆయన భాగ్యస్థానంలో సంచరించడం చేత ఓవరాల్గా అయితే కనుక విద్యని పూర్తి చేయటం అనేది అయితే జరుగుతుంది. కానీ ఏదైనప్పటికీ కూడా అక్టోబరు సెప్టెంబర్, ఈ సెప్టెంబర్ అక్టోబర్ మధ్య ఎవరైతే వివిధ పరీక్షలకు వెళ్తారో వాళ్ళకైతే కనుక ఇంకా చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా చాలా చక్కటి గ్రహస్థితి అయితే కనుక మకర రాశి వాళ్ళకు ఉంటుంది. సో అందుకని ఏదైనా సరే మనకి ఇప్పుడు అటెంప్ట్ చేయడానికి ఒక సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ అలాంటి అవకాశాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆ పరీక్షల్ని అప్పుడు పెట్టుకుంటే ఇంకొద్దిగా ఉపయోగం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఆ రకంగా చేసుకుంటే కనుక మరింత మంచిది. ఇప్పుడైతే మనకు బాగా కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి తప్ప తేలిగ్గా రావు. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? విదేశీ యోగం కూడా ఉందంటారా? ఒక దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి మాత్రం సానుకూలత అనేది ఉంది. ఎందుకంటే వ్యయాధిపతి సప్తమ స్థానం అనేది విదేశాలకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే రెండో స్థానంలో ఇప్పటికే రాహు సంచరించడం కూడా ఉంది కనుక విదేశాలకు వెళ్ళే ఒక్క అంశానికి మాత్రం ఎంతో కొంత సానుకూలత అయితే ఉంది. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంట? అయితే రాజకీయ సినీ రంగాల్లో వారికి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. సో ఏదైనా కాస్త కోస్త మంచి జరిగితే రాజకీయ రంగం వాళ్ళకి ఆగస్టు 17 లోపే మంచి జరగాలి. ఆగస్టు 17 దాటాక పెద్దగా మంచి జరిగే అవకాశం లేదు. పైగా ఆగస్టు 17 నుంచి ఉన్నట్టుండి ఆకస్మికంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు అనారోగ్యాలు ఇలాంటివి కూడా ఎక్కువ కలిగే అవకాశం రెండో వారం నుంచి ఎక్కువ ఉంటాయి. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? అంటే ఆర్థిక పరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కలగవు. కానీ బట్ ఎంత ఏమంటాం 100 రూపాయలు కష్టపడినా కూడా అది 50 రూపాయలు 60 రూపాయల దగ్గర వచ్చి ఆగిపోవడమే తప్ప మరీ బాగా ఆనందకరమైన సంతృప్తికరమైన రాబడి ఉండే అవకాశాలు చాలా తక్కువగా గోచరిస్తున్నాయి. మరి గురుగారు, మొత్తం మీద అన్ని రంగాల వారిని అనలైజ్ చేస్తే వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? ఏదైనా ముందులోనే బాగుంది. వీళ్ళకి కాస్త కోస్తా ఆగస్టు 15 కొంత బెటరు. తర్వాత నుంచి ఇంకా గోచారం కొద్దిగా ఇబ్బంది పాలు చేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అసలు ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ పరిస్థితి ఏంటంటారు? ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఏమైనా ఉందంటారా ఈ మాసంలో? అయితే ఉద్యోగాధిపతి కూడా శుక్రుడైంది, ఆయన 2వ తారీఖు నుంచి నీచంలోనే ఉన్నాడు. సో అందుకని వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే కొంతవరకు చికాకులుగానే ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. తర్వాత వృత్తి ఉద్యోగాలు చికాకులతో పాటు కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి కూడా అంత తేలిగ్గా ఉద్యోగాలు పొందలేకపోవడానికి అయితే ఉంటుంది. కాకపోతే ఎవరికి కొంతవరకు సానుకూలత ఉంటుంది అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా సరే క్రీడాకారులుగా ఉన్న వాళ్ళకైతే కనుక వాళ్ళకి మంచి అవకాశాలు రావటమే కాకుండా వాళ్ళు నిరూపించుకోవడానికి కూడా తగినంత మంచి జరగడానికి ఉంది ఒకటి. తర్వాత ఈ రక్షణ శాఖకి సంబంధించిన ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి అంటే ఏమంటాం పోలీసులు, ఇలాంటి ఆర్మీ, డిఫెన్స్, సో అలాంటి వాళ్ళకి మంచి ఉంది. సో అలాంటి ఉద్యోగంలో ఎంచుకున్న వాళ్ళకి అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ ఎవరైతే సాంకేతికం అంటే ఇంజనీరింగ్లో ముఖ్యంగా
ఐటీకి సంబంధించిన కానీ సాఫ్ట్వేర్, తర్వాత ఈ గృహ నిర్మాణం అంటే ఆర్కిటెక్చర్స్, అలాంటి వాళ్ళకి మంచి జరగడానికి ఉంది. సో మళ్ళీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఎక్కువ ఉంది, వాళ్ళకి అంత బాగుండదు ఆ గ్రూపులు ఎంచుకుంటే. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డాటా సైన్స్ కానీ ఎంచుకుంటే వాళ్ళకంత మంచి ఉండదు. తర్వాత వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అంతంత మాత్రంగానే ఫలితాలు పొందడానికి ఉంది. సో ఈ రంగాలు మినహాయించి మిగతా రంగాల వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? అయితే వివాహ ప్రయత్నాలు కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉండటం అయితే ఉంటుంది. అయితే ఆగస్టు 17 నుంచి కొద్దిగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆగస్టు 15 నుంచి కొద్దిగా గట్టిగా ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేదు, సంతాన యోగం ఉందంటారా? అయితే సంతాన కారకుడు కూడా ప్రస్తుతం నీచంలోనే సంచరించడం అనేది ఒకటి. తర్వాత అష్టమ స్థానంలోకి మళ్ళీ రవి బుధులు ఇద్దరు కూడా చేరుకోవటం అనేది ఒకటి. దీనివల్ల అంత శుభ ఫలితాలు అయితే కనుక పొందలేకపోవటం అనేది ఉంటుంది. సో సంతానం వాంఛించే వాళ్ళకి అదే రకమైన పరిస్థితి, ఉన్న సంతానం పరంగా కూడా ఏవో రకమైన చికాకులు ఎదుర్కొనే పరిస్థితి కూడా మకర రాశి వారికి ఎక్కువగానే కనిపిస్తుంది. మరి కుటుంబ వాతావరణం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అది కుటుంబ స్థానంలో కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే 60+ ఉన్న వాళ్ళ ఇంట్లో కనుక ఉంటే కనుక వారికి ఒక్కోసారి ప్రాణాంతక వ్యాధులు కానీ, తర్వాత అలా అంతవరకు ఆ స్టేజ్కి వెళ్ళేంతవరకు కూడా పరిస్థితులు ఎదుర్కొనడానికి కానీ అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కనుక మకర రాశి వారికి ఈ నెల అంతా కూడా కొద్దిగా అన్ని విషయాల్లో ఎంతో కొంత జాగ్రత్తగానే వెళ్ళాల్సిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే గురుగారు, ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెడదామన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామన్నా చేయొచ్చు అంటారా ఈ మాసంలో? అదండి, ఈ నెల అంతా కూడా ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా అంత మరీ సానుకూలకంగా కనిపించడం లేదు, ఎంతో కొంత ప్రతికూలతగానే ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇంచుమించుగా మనకి ఈ ఆగస్టు చివరి దాకా కూడా మరీ అంత యోగదాయకంగా అయితే కనుక మకర రాశి వారికి లేదు. ఉన్నవి ఏమైనా సరే నడిపించుకుంటూ వెళ్ళటం, కొత్త వాటి జోలికి, అంటే ఇప్పుడు ఈవెన్ వ్యాపారం అనే కాదు, ఉద్యోగస్తులు కూడా ఈ నెలలో మారడానికి చూడకుండా అక్కడ ఉన్నవి చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఉత్తమం. కొత్త ప్రయోగాలకి ఇది రైట్ టైం కాదు. మరి గురుగారు, మొత్తం మీద చూసుకుంటే ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం బాగుంటుందంటారు మకర రాశి వారికి? అయితే ఏదైనప్పటికీ కూడా ఈ నెల అంతా కూడా వీళ్ళు ఎక్కువగా ధైర్యలక్ష్మిని పూజించడం వల్ల ఎంతో కొంత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పరిస్థితులు ఏమన్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలంటే కనుక ఇప్పుడున్న పరిస్థితులు వీళ్ళకి గోచారం అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ధైర్యలక్ష్మిని పూజించుకోవడం వల్ల అన్ని విధాల శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.